ఏంటర్రా పిల్లలు, ఇవాళ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారా ఏంటి? అవును మాస్టారు, వీళ్ళకి కూడా కథలంటే చాలా ఇష్టం, అందుకే తీసుకొచ్చాను. కథ మొదలుపెట్టండి మాస్టారు, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. కథ పేరు మాతృభాష. కళింగపురాన్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు వాడి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. ఓ మహారాజా, మీ పండితులు ఎవరైనా నా మాతృభాషను కనుక్కోగలరా అని సవాలు విసిరాడు. ఆస్థాన పండితులంతా వేరువేరు భాషల్లో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తణుకోకుండా ఆ భాషనే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులు ఎత్తేశారు. ఈ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగల మేధావులు ఎవరు లేరా అన్నాడు ఆ పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషల్లో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన ఆ మహామంత్రి కోపంతో ఒక సైనికుడు ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు. అమ్మో కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి ఖడ్గాన్ని తెచ్చి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడి మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు. చాలా బాగుంది మాస్టారు, బాగా కనిపెట్టాడు ఆయన. ఇలా మంచి కథ చెప్పారు మాస్టారు, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారండి మాస్టారు. ఇంటికి వెళ్ళండి, ఇంకా ఇవాళకి చాలు, మళ్ళీ రోజు కలుద్దాం. సరే మాస్టారు, వెళ్ళొస్తాం మరి.